హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాధవ్ వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియో విషయం అంటారు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వీడియో. ఈ వీడియోలో ఏమో నా ప్రెగ్నెన్సీ గురించి అయితే చెప్తా అన్నా కదా, దాని గురించి అయితే మీ ముందుకు వచ్చేసిన. నా ప్రెగ్నెన్సీ జరిగి అసలు నాకు అన్ని మిస్‌క్యారేజెస్ అయినాయి. లాస్ట్‌కి నేను ఎట్లా కన్సీవ్ అయినా, న్యాచురల్‌గా అయినా లేదా ఎట్లా ఏంది అనేది అయితే మీతోనైతే షేర్ చేసుకుంటా. అండ్ తర్వాత డెలివరీ వీడియో కూడా ఇదైతే 2 పార్ట్స్‌గా అయితే రిలీజ్ చేస్తా. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వీడియో ప్లస్ తర్వాత డెలివరీ తర్వాత అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఎట్లా ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి, ఎట్లా ఫేస్ చేసినా ఏందనేది మీతోనైతే పంచుకుందాం అనుకున్నా. నా వీడియో ఒక్కరికన్నా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయితదో, నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఏమంటారు ముందు జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ సోదంతా ఎందుకు, మనం వీడియోలకైతే వెళ్ళిపోదాము. మనకు సోది వెచ్చడి గురించి ఇష్టం లేదు. నా పెళ్ళొచ్చేసి 2021 సెకండ్ కరోనా టైంలో అయితే నా పెళ్లయింది. నా పెళ్లయిపోయినంక 2 డేస్‌కి మా అత్తయ్య చనిపోయింది. తర్వాత ఇగ అట్లా అట్లా అయిపోయినాక 1 మంత్‌కి నేను కన్సీవ్ అయిపోయినా. 1 మంత్ కన్సీవ్ అయినా గానీ అది అది అర్థమయ్యే లోపే మిస్‌క్యారేజ్ అయిపోయింది. అట్లా 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 ఒక 4 ఇయర్స్ అయిపోయింది. మధ్యలో ఒక 4 ఇయర్స్ అయిపోయింది. ఇంకా కన్సీవ్ కావట్లేదు. ఏడికన్నా పోదామన్నా గూడా గిల్టీగా అనిపిత్తది. ఏడికి పోయినా గూడా మీ ఎనక అయినోళ్ళకి అయితుర్రు. ముందొక మాట ఎనకొక మాటలనుడు. నేను నా ముందున్నప్పుడు నా తీరుగా మాట్లాడిన ఎనకకి పోయినాక అమ్మో! ఎట్లా ఇట్లా అని చాలా మంది నా నా మొహం పట్టుకొని అడిగినోళ్ళు గూడా ఉన్నారు. ఏంది మాకు ఏంది అసలు ఎ ఎప్పుడో పెళ్లయింది మీకింకా కాలేదా? ఇంకా కాలేదా? మా వోళ్ళకి అయ్యిర్రు, పుట్టిర్రు, రెండో దానికి గూడా రెడీగున్నారు అన్నట్టు మాట్లాడుతుంటే మస్తు బాధ అనిపిచ్చేది. అసలు చిరాకు అనిపిచ్చేది. ఏంది నా లైఫ్ గురించి వీళ్ళెందుకు అడుగుతుర్రు అన్నట్టు అనిపిచ్చేది. నా లైఫ్ గూడా ఈళ్ళే రూల్ చేస్తారా? నా లైఫ్ నేను బతకాలనా? ఆళ్ళు చెప్పినట్టు బతకాలా అన్నట్టుండేది. కొన్ని రోజులైతే అసలు మాటలు పట్టించుకోవడం గూడా మానేసిన. ఏదైనా మంచుంటే తీసుకోవాలి గానీ చెడుంటే తీసుకోవద్దనైతే అనిపిచ్చింది. ఆహ్, అట్లా డీమోటివ్ చేసినోళ్ళు చాలా మందున్నారు నా లైఫ్‌ల ఆ టైంకి. కొందరు మోటివేట్ చేసేటోళ్ళు గూడా ఉన్నారు నా లైఫ్‌లో. ఏం గాదు అయితరు. అట్లా అయినోళ్ళు గూడా చాలా మందున్నారు. చాలా ఏండ్లకు అయినోళ్ళున్నారు. ఏం గాదు అన్నోళ్ళు గూడా ఉన్నారు. బట్ కొంచెం అది అక్కడ నేను నిజంగా మా వోళ్ళు ఎవరు ఏడిచిర్రో అనుకుంటున్నా. ఫోన్‌లో ఏడుస్తుంటే మా వోళ్ళు ఎవరు ఏడిచిర్రో అనుకుంటున్నా. అసలు ఈ వీడియోలో నవ్వుతుంటే తిడతారో, కొడతారో నాకు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయితే అట్లా డీమోటివ్ చేసినోళ్ళు గూడా ఉన్నారు. ఏంది ఇంకా కాలేదు, ఇంకా కాలేదు ఇంకా. మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే నా లైఫ్‌లో థైరాయిడ్ వచ్చింది. ఆ థైరాయిడ్ వచ్చింది అని తెలుసుకునే లోపే 4 ఇయర్స్ గడిచిపోయినాయి అట్లా. నేను సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోక హాస్పిటల్‌లో తిరిగిన థైరాయిడ్ కోసం. వేరే ఇష్యూస్ కోసం నాకు అయితలేరు, చేస్తలేరు. అంటే అయితలేరు, చేస్తలేరు అంటే ఇగ వాళ్ళు వీళ్ళు అంటుంటే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా నాకు హస్బెండ్‌కి గాని అట్లా తిరిగి ఉన్నా గాని ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ నాకొక్కదానికి మాత్రం థైరాయిడ్ ప్రాబ్లమ్ అయితుంది. టాబ్లెట్‌లు కొన్ని రోజులు వాడిన. ఈ మాటలు ఇవన్నీ వినేసరికి చిరాకొచ్చి కొన్ని రోజులు మానేసిన టాబ్లెట్‌లు. మానేయడం ఎట్లా జరిగిందంటే నేను నేచురల్ డైట్ సైడ్ ఎళ్ళిపోయాననమాట. అట్లా పోయేసరికి నేను కొంచెం బరువు తగ్గిన. నేను యాక్చువల్‌గా ఉండడం కొంచెం లావుంటా. పెళ్ళైన తర్వాత ఇంకా లావైన. వర్క్ స్ట్రెస్ వల్ల. టాబ్లెట్‌లు మానేసి కొంత వరకు ఏమంటారు నేచురల్ డైట్ తీసుకుంటే తగ్గిన. తర్వాత ఏదో ఇష్యూ వల్ల అది గూడా మానేయాల్సొచ్చింది. మళ్ళా ఏమంటారు కమ్‌బ్యాక్ అయ్యింది థైరాయిడ్ అనేది. అప్పుడు నేనంత అబ్జర్వ్ చేయలేదు. 2025 ఫిబ్రవరిలో అనుకుంటా. ఫిబ్రవరి ఆర్ మార్చ్ నాకు మళ్ళీ పీరియడ్ మిస్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. బట్ నాకు కొంచెం డౌట్ ఉండే. ఎట్లా అంటే థైరాయిడ్ అట్లా నా చెవి కొరికినోళ్ళు, అట్లా నాకు జెప్పినోళ్ళ వల్ల నాకు భయం బెట్టుకుందనమాట. థైరాయిడ్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదు. పిల్లలు గారసలు. మా వోళ్ళున్నారు అట్లా ఇట్లా రాక పిల్లల్ని గానక ఉన్నోళ్ళు చాలా మందున్నారని జెప్పేసరికి మనదేందంటే ఎంత పాజిటివ్‌నెస్ ఉన్నా గూడా నెగెటివ్‌కి చాలా తొందరగా అట్రాక్ట్ అయితాం గదా! అట్లా అన్నట్టు మన మెంటాలిటీ. అట్లా అయ్యేసరికి కొంచెం భయం అని 2, 3 టైమ్స్ చెక్ చేసుకున్నా.
చెక్ చేసుకున్న తర్వాత ఓకే. కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్‌కు మా అమ్మకి చెప్పి హాస్పిటల్‌కి పోయి చెక్ చేయించుకున్నాక డాక్టర్స్ అన్నీ చెక్ చేసి స్కానింగ్ ఇవన్నీ చేసి బాగుంది బేబీ అని చెప్పింది. బాగుంది హార్ట్ బీట్ గిట్ల అంతా మంచిగుంది. 3 మంత్స్‌కి నేను చెక్ చేయించుకుంది. నేను 3 మంత్స్ దాకా తెలవలేదనమాట. 3 మంత్స్ దగ్గరగా 4 మంత్స్ వరకు చెక్ చేయించుకున్నా. అంత మంచిగానే ఉంది. 10 డేస్‌కి టాబ్లెట్‌లు రాసింది. 10 డేస్ తర్వాత రమ్మని చెప్పింది. సరే ఓకే అని చెప్పి బెడ్ రెస్ట్ అన్నదనమాట. వచ్చిన బెడ్ రెస్ట్ ఇగ మంచిగా ఫుడ్ తీసుకున్నా. మంచిగా అంతా అయింది. 10 డేస్ తర్వాత మళ్ళీ పోయినా హాస్పిటల్‌కి. పోయిన తర్వాత నైట్ అన్నమాట నేను పోయింది. అంటే చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నా. నేను డ్యూటీ మానినంకనే నా థైరాయిడ్ కంట్రోల్ అయ్యింది. నేను టాబ్లెట్‌లు వాడలేదు మాక్సిమం అప్పుడు గూడా. ఆహ్, టాబ్లెట్‌లు వాడలేదు. డ్యూటీ మానేషిన. ఇగ నాకు స్ట్రెస్ తక్కువయిందనమాట. డ్యూటీ స్ట్రెస్ తక్కువయి నాకు కన్ఫర్మ్ అయింది. ఇగ హాస్పిటల్‌కి పోతే మేడం చెక్ జేసి డౌట్ చెక్ జేస్తుంది. హాస్పిటల్‌కి పోతే ఎట్లుంటదంటే డాక్టర్‌ని చూసే చూపుకి భయమైతుంటది లోపట అసలు. ఆళ్ళేం జెప్తారు? ఏంది? డౌట్‌గా చూస్తారు. మళ్ళా మాట్లాడరు మనతోటి కొందరైతే. డౌట్‌గా స్క్రీన్ పైన చూస్తుంటారు. మనల్ని చూస్తుంటారు. స్క్రీన్ పైన మనల్ని చూస్తుంటారు. భయం అయితేనే ఉంది గానీ నేను ఏమైంది మేడం ఆడికి అడుగుతూనే ఉన్నా. తర్వాతుండి ఆమె ఏం జెప్పిందంటే, "హార్ట్ బీట్ వినిపించట్లేదమ్మా. హార్ట్ బీట్ క్లియర్ లేదు" అది ఇది అంటే బాధ అనిపిచ్చింది. 3 మంత్స్ అక్కడికి చేయాలో అర్థం గాలేదు. బట్ ఆమె ఏం జెప్పిందంటే, మళ్ళీ బయటికి స్కానింగ్ రాసిందనమాట. నేను పోయింది నైట్ 9, 10 కట్లా. మార్నింగ్ స్కానింగ్ రాసింది. సరే అని జెప్పేసి దేవుని మీద భారమేసి మార్నింగ్ భయమైంది కొంచెం. మా హస్బెండ్ డ్యూటీకెళ్ళిపోయిండు. మా కోడల్ని తీసుకొని పోయినా. ఇంకా కొన్ని టెస్టులు, బ్లడ్ టెస్ట్ అయన్నీ టెస్టులు రాసింది. బ్లడ్ టెస్టులు అవన్నీ చేయించుకున్నాక స్కానింగ్ చేపించుకున్న తర్వాత మన స్కానింగ్ రిపోర్ట్‌లో ఉంటది గదా! ఆహ్, ఏమంటారు? హార్ట్ బీట్ అనేది లేదు అని జెప్పేసి వచ్చింది. నాకు అదొచ్చి దరిద్రం చూసుకునేసరికి కిందేమంటారు భూకంపం వచ్చినంత పనయిందన్నట్టు లైఫ్. అసలు ఏంది ఏం అర్థం కాలేదు జరసేపటిదాకా. మైండు అస్సలు ఏం అర్థం కాలే. తర్వాతకి ఈవినింగ్ మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే ఆహ్, ఫస్ట్ స్కానింగ్ చేసుకున్న తర్వాత ఇంటికొచ్చిన డాక్టర్ అపాయింట్‌మెంట్ అప్పటికి తీసుకోలేదు. ఇంటికొచ్చిన తర్వాత అంటే మస్తు ఏడ్చిన. అంతకుముందుకే మా వోళ్ళకి చెప్పినా అన్నట్టు ఇట్లా నేను చెక్ చేసుకున్నా 2 లైన్స్ వచ్చినాయి. మంచిగా అని జెప్పేసి చెక్ జేసుకున్న తర్వాత, ఇప్పుడేమో ఇట్లొచ్చింది స్కానింగ్‌లో అది ఇది అని అంటే మస్తు ఏడ్చిన అసలు. వల్ల గాలేదసలు తట్టుకోవడం. మా ఆయన మీద పడి మరీ ఏడ్చిన. మా ఆయనకు అర్థమైతలేదు ఎందుకు ఏడుస్తున్నా ఏందని. ఏమైంది అని అడుగుతుండు గానీ చెప్పనీకి నోరు రాలేదు నాకు. అసలు ఏం జెప్పాలి ఏంటో అర్థం గాక. ఇట్లా అని జెప్తే గూడా ఆయన మా ఆయన ఒప్పుకుంటుండు. "ఏం గాదులే నెక్స్ట్ ఛాన్స్ ఉంటది సెకండ్ ఛాన్స్ ఉంటది తీ" అన్నాడు. ఇది సెకండ్ ఛాన్సే నాకొచ్చింది. ఫస్ట్ ఛాన్స్ ఎట్లాగో అప్పుడు పెళ్లయిన ఇది సెకండ్ ఛాన్స్ ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది అని మస్తు ఏడ్చిన. ఏడ్చిన తర్వాత ఇగ నాకు డాక్టర్ దగ్గరికి పోతందుకు అసలు ధైర్యం జాలలేదు. మా కోడలొచ్చిందిగ. మా అన్న కూతురు ఇద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి పోతే మేడం అన్నది అట్లా రీజన్ అనేది చెప్పలేదామె. ఆమె గూడా కొంచెం ఏమన్నదంటే రిపోర్ట్ చూసినంక నీకు షుగరు ఇట్లా ఉందా అని అడిగింది. అంటే మరి మనకెప్పుడు లేదు ఇప్పుడు అంటే మనకు తెలవదు. అంటే వాళ్ళు డిస్కస్ చేస్తుర్రు ఇద్దరు డాక్టర్లు కలిసి. కానీ నాకు క్లారిటీగా చెప్తలేరనమాట. అడిగిందంతే. మిస్‌క్యారేజ్ ఇట్లా అయిందమ్మా మరి హార్ట్ బీట్ లేదు తీసేయాలె. లేదంటే నీకు ప్రాబ్లమ్ అయితది అని జెప్పేసి డీఎంసీ జేయాలి అది ఇది అనంటే, నేను ఆలోచించుకోవాలి అని జెప్పిన కొద్దిసేపు. చెయ్యాలి తప్పదు. తర్వాతకి నీకు ప్రాబ్లమ్ అయితదని జెప్పి ఆలోచించుకోవాలని జెప్పి ఫస్ట్ టాబ్లెట్ పెడతాము. ఆహ్, కిందకెళ్ళి టాబ్లెట్ పెట్టి ఏమంటారు బ్లడ్‌లో పడిపోతే ఓకే. లేదంటే డీఎంసీ చేయాల్సిందే అని జెప్పేసి అన్నారనమాట. మనీ రెడీ చేసుకొనన్నాక బయటికొచ్చినాం. అప్పుడు కూడా మస్తు అంటే మస్తు ఏడుపొచ్చింది. ఆడ అంతమందున్నారు కడుపుతోనున్నోళ్ళు 9 మంత్స్, 5 మంత్స్, 6 వాళ్ళని జూస్తుంటే అసలు మస్తు బాధ అనిపిచ్చింది నాకు.
ఇంత దాకా వచ్చి ఇట్లా అయ్యింది ఏంది భగవంతుడా అనిపించింది కానీ సరే ఓకే ఇక తప్పదు ఇక అని మా వాళ్ళకి ఫోన్ చేసిన ఇట్లా అంటుంది డాక్టర్ అది ఇది అంటే ఫస్ట్ మా వాళ్ళు కూడా బాధపడ్డారు. తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో డాక్టర్ దగ్గరైతే పిలిచానంగా మా అమ్మ మళ్ళీ ఫోన్ చేసి ఇక్కడికి రా నేను చూపిస్తా మన ఇంటి దగ్గర అని చెప్తే మాకు ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు కదా మాకు తెలిసిన ఆయన ద్వారా వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి ఇక్కడ భువనగిరిలో వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే తీసుకుపోయారు. అక్కడికి పోయిన తర్వాత ఆమె కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని టెస్టులు చేసింది. చేసి ఆమె ఏమన్నదంటే ఆమె థైరాయిడ్ టాబ్లెట్లు మళ్ళీ రాసింది. అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయినాయి అనమాట. థైరాయిడ్ టాబ్లెట్లు ఎందుకు మానేసినాం అంటే రీజన్ ఇట్లా అని చెప్తే అట్లా కాదు మా మానేయాల్సి వాడాల్సిందే అది ఇది అని చెప్పేసి రాసింది. అవి రాసింది ప్లస్ మళ్ళీ నాకు షుగర్ టెస్ట్ రాసింది. ఆమెకు కూడా డౌట్ వచ్చి రాసిన తర్వాత స్కానింగ్కి పంపించింది. స్కానింగ్కి పంపిస్తే ఈడ స్కానింగ్లో సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా ఒక డాక్టర్ అట్లా చెప్పింది ఇంకో డాక్టర్ ఏం చెప్తుందో ఏందో ఏమో మన లక్ బాగుంటే చెప్పలేం కదా అని చెప్పేసి స్కానింగ్ రాస్తే ఆడికి పోయినాక స్కానింగ్లో హార్ట్ బీట్ ఫ్లింకరింగ్ అని వచ్చింది. ఫ్లింకరింగ్ అని కొంచెం హోప్ వచ్చింది అనమాట. ఇంకొంచెం అయితే నేను బయటపడిపోతాను ఆ బేబీ నేను బయటపడతాము అన్న హోప్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి పోతే చూసి మళ్ళీ ఆమె కూడా ఒక 10 days టాబ్లెట్స్ రాస్తా ఇంజెక్షన్స్ రాస్తా ఇవన్నీ ఇస్తున్నాక ఏం కాదన్నట్టు సెకండ్ హోప్ ఇచ్చిందనమాట ఆమె. అమ్మయ్యా అని అనుకునే లోపు ఇక థైరాయిడ్ మళ్ళీ షుగర్ టెస్ట్ ఎప్పుడుందంటే షుగర్ టెస్ట్ చేయించుకున్నా బట్ రిపోర్ట్స్ రాలేదు. ఆ రోజు చేయించుకుంటే ఇక్కడ నుంచి సిటీ పోయి మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ 10 days నాడే తీసుకుంటామని చెప్పేసి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక్కడ 10 రోజులు ఉన్నా. 10 రోజులు ఉండి పోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ రాసింది. మళ్ళీ స్కానింగ్ రాస్తే స్కానింగ్కి పోయి చేయించుకొని ఇక రిపోర్ట్ చూడాలంటే భయం అవుతుంది. మాక్సిమం ఆడ స్కానింగ్ రిపోర్ట్ ఇవ్వగానే నేనే చూసుకునేది. డాక్టర్ దగ్గరికి పోకముందుకే నేనే చూసుకొని గూగుల్ చేసి అసలు ఏంది ఏమనేది ఎట్లుంది అనేది చూసుకునేది. బట్ ఆ రోజు చూసుకోవాలంటే నాకు కాలు చేతులు ఆడలేదు అసలు. ఏముంటుందో ఏమో చూడాల్సి వస్తుందని భయంతో వద్దు 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 అనుకుంటేనే చూసుకున్నా. కళ్ళు బయలుగా మా వాళ్ళు అడుగుతారు ఏం చెప్పాలో అర్థమైతలేదు. 4 yearsకి కాక 4 yearsకి అయితే ఇట్లా అయిందని చెప్పేసి హార్ట్ బీట్ లేదు. ఆడవాడు సెకండ్ సంఖ్యలో హార్ట్ బీట్ లేదు. ఫస్ట్ పోయినప్పుడు ఫ్లింకరింగ్ అని ఉంది కానీ హార్ట్ బీట్ లేదు. డాక్టర్ దగ్గర పోయినాక ఆమె రిపోర్ట్స్ అన్ని చూసి నీకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా దానివల్ల ఇట్లా అయ్యింది అని చెప్పింది. షుగర్ వచ్చే ఛాన్స్ అది మెయిన్ నేను డ్యూటీ కూర్చొని చేయడం వల్ల నయం మారడం నయమైంది. లేకుంటే మాత్రం ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే నాకు ఎప్పుడు చూడు హెల్త్ ఇష్యూస్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ మధ్యలో హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉండేవి. బట్ నేను పట్టించుకోకపోయేది కానీ నేను డాక్టర్ దగ్గరికి పోయి ఇక ఇవన్నీ చూపించుకున్నాక అన్ని బయటపడ్డాయి అన్నట్టు. ఇది అసలు ఏంది ఇట్లా ఇదనేది అసలు నా బేబీ పోవడానికి కారణము ఇక ఈ హెల్త్ ఇష్యూస్ థైరాయిడ్ టాబ్లెట్లు అసలు ఎందుకు మానేసినామని క్లాస్ వీకింది. బట్ ఇక అప్పుడు నేను ఏం చెప్పలేకపోయినా మీరు మాత్రం చెప్తున్నా హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం కాదు ఇవాళ కాకుంటే రేపు అవుతారు అని చెప్పేసి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనకంటే ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మన గురించి బాధ ఉంటుంది. బాధ కాదు మనల్ని ఎప్పుడు దెప్పి పొడుద్దామా అని ఉంటుంది. నా లైఫ్లో నేను మస్తు చూసిన అట్లా దెప్పి పొడిచేటోళ్ళే కానీ అయ్యో పాపము ఏం కాదు అనేటోళ్ళు ఒక్కరు ఉంటే దెప్పి పొడిచేటోళ్ళు 10 మంది ఉంటారు. బట్ నేనైతే మ్యాక్సిమము నా లైఫ్లో నాది ఎవరు ఎన్ని అనుకున్నా నాకు చుక్కలు మొరుగుతున్నాయి కదా అని వదిలేసేది కానీ ఈ విషయంలో ఎందుకో తీసుకోలేకపోయింది. మ్యాక్సిమం ఇప్పటికి కూడా నేను పట్టించుకొని ఎవరి మాటలు నాకు నచ్చినట్టు నేను ఉంటా. నేను లావుగున్నా ఇట్లున్నా ఏందున్నా నా కష్టం నేను చేసుకొని తింటున్నా. ఎవరు నాకు తెచ్చి పెడతలేదు. ఎవరి మాటలు ఎవరైనా మంచి చెప్తే తీసుకుంటా. చెడు చెప్తే మాత్రం వాళ్ళనే వదిలేసి వస్తా. ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడితే మాత్రం వాళ్ళనే వదిలేస్తే అసలు పట్టించుకోను. మ్యాక్సిమం వాళ్ళని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తా. అంతే తప్పించి నేను అట్లా అయిన తర్వాత
మేడం ఒక 3 మంత్స్ గ్యాప్ ఇయ్యాలి. ఇప్పట్లా చేసుకోవద్దమ్మా. నీ షుగర్‌ని కంట్రోల్ చేసుకో అన్నట్టు చెప్పిందనమాట. అయితే మళ్ళా 10 డేస్‌కి షుగర్ టెస్ట్ రాసింది. ఆహ్, మళ్ళా 10 డేస్‌కి షుగర్ టెస్ట్ చేపించుకుంటే ఏం లేదని వచ్చింది గానీ, అప్పుడెందుకో తెలవదు మిస్‌క్యారేజ్ అయినప్పుడు షుగర్ వల్లనే అయినట్టు బార్డర్‌లు ఉన్నట్టు వచ్చిందనమాట. మరి స్ట్రెస్ వల్లనా లేకుంటే టెన్షన్ ఎట్లనో అర్థం కాలేదు. కొంచెం భయమయింది షుగరొస్తదా ఏందా? మాక్సిమం వింటున్నాం గదా! లావుగున్నోళ్ళకు లేని అన్నొస్తాయి. నాకు బీపీ ఇవన్నీ ఏం లేవు. బట్ మనిషిని చూస్తే ఏమంటంటే ఎంత తింటుందో ఇంతుంది అని అంటారు గానీ, అన్ మేము తినేది గింత. కానీ ఉండేది ఇంత అయ్యేసరికి మా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఉండడం ఇట్లుంటాం. అంతే తప్పించి తిని మాత్రం లావైనది గాదు. అట్లా అని 3 మంత్స్ తర్వాత అనుకోకుండా మేము జూన్ 26కి ఇగ బాధపడ్డా, ఏడ్చినా పోయిన ప్రాణం రాదు. నా రాతలో లేదది. ఏడ్చిన ఇగ లేదు గదా అని జెప్పి టేక్ ఇట్ ఈజీగా అసలేం తీసుకోలేదు. అంటే మస్తు బాధ అనిపిచ్చింది. ఎందుకంటే నా లైఫ్‌ల ఏది నాకు అంత ఈజీగా రాలేదు. ఏది గాని. నా చదువు విషయమే గాని, నా లైఫే గాని, ప్రతి ఒక్క విషయము చాలా స్ట్రగుల్ జేసి తెచ్చుకున్నయే ఉన్నాయి. ఇప్పటికి చేస్తూనే ఉన్నా స్ట్రగుల్స్. అట్లా. కానీ ఏవైనా ఇప్పుడు ఇంకెప్పుడు ఇంకా థైరాయిడ్ పోలేదా? ఇంకా గారా మీకు? మీకంటే ముందోళ్ళు ఇద్దరిద్దరిని కన్నారు. నువ్వు ఇంకెప్పుడు కంటావు? వద్దనుకుంటుర్రా? షోకులనుకుంటారా? ఇగో ఇట్లా అన్నోళ్ళనైతే ఇంతమందిని చూసినా ఏమనాలో అర్థం గాక అసలు పోవుడు గూడా మానేసిన ఎక్కడికి బయటికెళ్ళడం గూడా. ఏమున్నా డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అని పోయేది తప్పించి పోవుడు గూడా మానేసిన. మా అమ్మోళ్ళింటికి గాని, ఎక్కడ గాని ఇంట్లకెళ్ళి బయటికెళ్ళకుండా నా పనేందో నేను చూసుకునుడు అదైనా గాని చేయలేదు. సరే అని జెప్పేసినంక డీఎంసీ ఇట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు తీస్తారు గదా! నాకు డీఎంసీ చేసినప్పుడు అనస్థీషియా గూడా ఇయ్యలేదు తెలుసా? అనస్థీషియా ఇయ్యకుండా కింది నుంచి లాగేసిర్రు. మాట్లాడుకున్నాం మాతో. నిజంగా కంట గూడా ఉంటది పెయిన్ గానీ, కన్నా గూడా ఇంజెక్షన్‌లు అవి సిరమ్‌లు అవన్నీ ఇచ్చి పెయిన్ కంట్రోల్ చేస్తారు గానీ, ఈ డీఎంసీ ఇట్లాంటియయితే మాత్రము ఆ పెయిన్ నిజంగా ఆ పెయిన్ తట్టుకుందామంటే ఏవి వాళ్ళు ఇయ్యరు. ఆ పెయిన్ అనుభవించాల్సి సుక్కలు ఎంత బ్లడ్ పోయిందంటే అసలు నా ఒంట్లో అంత బ్లడ్ ఉందా అని అప్పటిదాకా నాకే తెలవలేదు. అంత బ్లడ్, అంత పెయిను. అసలు అనస్థీషియా అది ఇయ్యకుంటేనే ఆమె మాట్లాడుకుంటే చూపియలేదు. బేబీని ఏడుస్తా అని చెప్పేసి గాని, అంటే మస్తు ఇట్లా లాగిర్రు. ఒక తీసుకుపోయి ఒక 5 మినిట్స్‌లో తీసుకొచ్చి పండబెట్టారు. 2 డేస్ మనిషిని కాలేదసలు. ఇప్పటికి తలుచుకుంటే అసలు అని ఈ నా లైఫ్‌లో దాని తర్వాత ఇంకా మిరాకిల్ జరిగింది. భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైనా ఉన్నాడనే నమ్ముతా. లేడని నేను ఎన్నడూ నమ్మను. నా మట్టుకు నేను చెప్తున్నా గదా! నాకు ఏదో సుఖం వచ్చింది గదా! దేవుడిని నమ్ముడు, కష్టం వచ్చినప్పుడు తిట్టుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకొని, సుఖం వచ్చినప్పుడు వదిలేసి ఉండదు. మనం చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా నేనెట్లా నమ్ముతా అంటే, మనకెవరైతే సాయం చేస్తారో వాళ్ళే దేవుడు. వాళ్ళలోనే దేవుడు వాళ్ళలో మనకు సాయం చేపిస్తుండు. అంతే తప్పించి దేవుడే స్వయంగా వచ్చి చేస్తాడనైతే అనుకోను. మనలా గూడా ఉన్నాడు. అట్లా నమ్ముతా నేను. అయితే 3 మంత్స్ తర్వాత జూన్ 26 మా తమ్ముడి బర్త్‌డే అనమాట. 25కి అనుకోకుండా శ్రీశైలం పోయినా. నా లైఫ్‌లో జరిగిన మిరాకిల్ ఇది. ఎప్పటికి మర్చిపోను నేను. మా తమ్ముడు హుహు. 25కు నైట్ 25కే మా తమ్ముడు 25కి చెప్పిండు పోదామని. 26 మార్నింగ్ ఎక్కినాము. అక్కడ దిగినాము. దర్శనం అయిపోయింది. దేవుని దర్శనం మంచిగా అయ్యింది. శివుని దర్శనము. సైట్ సీయింగ్ ఉంటది గదా! అక్కడ పోయినంక అటకేశ్వరం పోయినాం మేము. అటకేశ్వరం పోయినప్పుడు నాకు చాగంటి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయన్నమాట. అటకేశ్వరంలో సంతాన ఫల వృక్షం చుట్టూ తిరిగితే సంతానం కలుగుతది అని. ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలవదు గదా! అని జెప్పేసి ఆడ మా అమ్మని నిలబెట్టి నేను అప్పుడు మందెక్కువ లేరు. తిరిగినా మంచిగా వచ్చిన. ఆహ్,
అయితే పాతాళగంగ ఒక్కటి చూసుకోలేదనమాట. మార్నింగ్ చూసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా రూమ్‌కొచ్చినాము. నాకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. పీరియడ్స్ వచ్చినాయి. ఇగ చూడుర్రి బాధ. ఒక కాడికి పోయినప్పుడు ఇట్లయితే ఇంకా నయ్యం ఇంకా దేవుని దర్శనం నాకు ఆ దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత రూమ్‌కొచ్చినంక అది కూడా సైట్ సీయింగ్ అంతా అయిపోయి రూమ్‌కొచ్చి పడుకునే ముందు ఇది అంతా. ఇంగ మార్నింగ్ ఇగ మేము పాతాళగంగ కాడికి వెళ్ళాం. మా తమ్ముడు, మా హస్బెండ్ మేము రూమ్‌లోనే స్నానాలు చేసినాం. వీళ్ళు పాతాళగంగలో స్నానం చేసి డైరెక్ట్ బస్ ఎక్కేసినాం ఇగ. మళ్ళా నైట్ వరకు రీచ్ అయిపోయినాం. ఇంగ అదే నా లాస్ట్ పీరియడ్. జూన్ 26 ఇగ లాస్ట్ పీరియడ్ మా తమ్ముని బర్త్‌డే వచ్చింది. ఆ శివయ్య అనుగ్రహం వల్ల నిజంగా నా లైఫ్‌లో మిరాకిల్ అయితే కంపల్సరీ జరిగింది. నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ రోజైతే. తర్వాత 3 మంత్స్‌కి మళ్ళీ కన్సీవ్ అయినా. జూన్ 26 పీరియడ్ మిస్ అయ్యింది. 3 మంత్స్ రాలేదు. నాకు ఆగస్ట్‌ల జూన్, జూలై, ఆగస్ట్‌ల ఆహ్, పీరియడ్ మిస్ అయ్యింది. భయపడుతూనే చెక్ చేసుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు 2 టైమ్స్ అట్లా అయింది గదా! నాకు 2 మిస్‌క్యారేజ్‌లయినాయి. ఫస్ట్‌ది అసలు అనుకోకుండా అయ్యింది తెలవలేదు. రెండోది అయ్యింది డీఎన్సీ చేసి మొత్తం క్లీనప్ జేసిన. క్లీనప్ జేయడం వల్ల నాకు ఫస్ట్ అయినప్పుడు క్లీనప్ చేసుకోలేదు. దానివల్ల అప్పుడున్నయి చిన్నయి ఉంటాయి గదా! అవి గూడా ఈసారి అనేది క్లీన్ జేసి తీసేసిరనమాట. అప్పుడు అందుకే అంత బాధయింది. ఈ మూడోసారి నాకు మస్తు భయమైంది. 3, 4 టైమ్స్ చెక్ చేసుకున్నా మీరు నమ్ముతారో నమ్మరో. 3, 4 టైమ్స్ ఎన్ని అవి ట్యూబ్స్ వాడినో చెక్ చేసుకున్నందుకు మీరు నమ్ముతారో నమ్మరో అన్ని వాడి చెక్ చేసుకున్నాక అప్పటిదాకా మా ఇంట్లో చెప్పలేదు నేను. చెప్పాలా వద్దా అని భయంతోటే ఫస్ట్ ఫోటో నాకు ఇట్లా 2 లైన్స్ వచ్చినాయని చెప్పేసి మా హస్బెండ్‌కి గూడా చెప్పాను ఇంక అప్పటికి. మళ్ళా హోప్ ఇచ్చి తర్వాత ఆహ్, మళ్ళా ఏడిపిచ్చుడు బాగుండదని జెప్పేసి ఫస్ట్ మా కోడలికి పెట్టినట్టు అనుకుంటా. మా కోడలికి చెప్తే సంతోషించిన తర్వాత మా అమ్మకి, మా ఇంట్లోళ్ళకి పెట్టిన. వాళ్ళు జూసిన తర్వాత ఇగ మా ఆయనకి జెప్పా. మా ఆయన సంతోషపడ్డాడు. బట్ అది సంతోషపడాలా? లేకపోతే ఎన్ని రోజులనేది భయం అయితుందనమాట. ఆహ్ అక్కడ చూయించుకోలే. ఇప్పుడు నేనున్న దగ్గర చూయించుకోలేదు. ఎందుకో నాకు మంచిగా అనిపియలేదు. సెకండ్ సారి నాకు ఎందుకో మంచిగా చూడలేదేమో అన్నట్టు అనిపిచ్చింది. ఇంకా అసలు నాకు అప్పుడు ఫస్ట్ టైమ్ అయినప్పుడైతే కరోనా టైము సరిగ్గా డాక్టర్ గూడా చూడలేదు. అదసలు ఇప్పటికి ఎట్లా పోయింది ఏందనేది ఇప్పటికి నాకు అర్థం కాకుండానే పోయింది. అట్లా అయ్యేసరికి ఇక్కడ మా భువనగిరిలోనే మా అమ్మోళ్ళు చూపిస్తా అంటే ఇక్కడికొచ్చిన. వచ్చి నా హెల్త్ కండిషన్ అని నా రిపోర్ట్స్ ఇయన్నీ చూపించిన. మళ్ళా అన్ని టెస్టులు చేసిందనమాట. థైరాయిడ్ టెస్ట్ చేసింది. థైరాయిడ్ టెస్ట్ చేసి నాకు డోస్ పెంచిందనమాట థైరాయిడ్ టాబ్లెట్. మాక్సిమం నేను 50 ఎంజీ వాడేది. ఇంకా 12.5 ఎంజీ పెంచి 62 చేసింది. 62 ఎంజీ చేసి షుగర్ టెస్ట్ చేసింది ఆమె గూడా ఎందుకైనా మంచిదని. షుగర్ ఏం లేదు. ఆమె టెస్ట్ చేసింది గాని వచ్చినప్పుడల్లా. షుగర్ టెస్ట్ ఏం లేదు. అన్నీ జేసి ఎంతైనా చెక్ చేసుకో క్రాస్ చెక్. ఫస్ట్ చెక్ చేసుకుంటేనే గదా! దానికి తగ్గ మెడిసిన్ ఇస్తారు. అప్పుడు నేను కానీ టైం వరకల్లా ఎట్లుంది ఏందని ఉంటది. అన్నీ చేసిన తర్వాత ఏం పర్లేదు అయితే హోప్ ఇచ్చింది. ఈమె దగ్గరికి గూడా ఎట్లొచ్చినా అంటే చాలా మటుకు ఇన్నా. చాలా మందికి మంచిగా అయ్యింది ఈడ మా సైడోళ్ళే గాని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గాబట్టి, నేను యాక్చువల్‌గా చూయించుకున్నది భువనగిరిలో ఏడ అంటే పారిజాత హాస్పిటల్ అన్నమాట. పారిజాత మేడం దగ్గర చూయించుకున్నా. మంచిగా చూస్తదని. నాకు మంచిగనే చూసింది. చెప్తున్నా గదా! చూయించుకున్నా నమ్ముతారో నమ్మరో 5 నెలల దాకా నాకు భయమే అయ్యింది. 5 నెలలు నేను అసలు నమ్మలేకపోయినా నేను కన్సీవ్ అయ్యిందా అన్న విషయాన్ని అని ఎవ్వరికీ చెప్పలేదు. బయటోళ్ళు ఎవరైనా అడిగినా గూడా నేను చెప్పకపోయేది. బయటికెళ్ళకపోయేది ఇంట్లకెళ్ళి. ఎందుకు అంటే నాకు ఇట్లా సెకండ్‌ది డీఎంసీ అయ్యింది గాబట్టి ఏమో ఎట్లయితదో ఏమో ఎ ఎంత సంతోషపడదామన్నా కాలేదు నా వల్ల. మళ్ళీ ఏడవాల్సొస్తదో నాదేందో ఇట్లా నాకు చేతి దాకొచ్చి ఇట్లా ఎళ్ళిపోతది అన్న భయంతోటి 5 మంత్స్ దాకా స్కానింగ్‌కి పోయినప్పుడల్లా భయపడేది. మా వోళ్ళనేది ఎందుకు ఏం గాదు అది నాకు హార్ట్ బీట్ వినేదాకా భయమే అయ్యేది.
హార్ట్ బీట్ వినేదాకా భయమైంది. 5 నెలలు పడ్డాక హార్ట్ బీట్ ఇన్నాకనే నేను మనిషినయినా. బేబీ అంత మంచిగుంది, ఏం లేదు. హార్ట్ బీట్ కూడా మంచిగుంది అనేదాకా నేను మనిషినే కాదు. అట్లా అయినా కూడా నాకు కొంచెం ఏదో కొద్దిగా ఉండే డౌట్. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో కూడా అట్లా పోయినాయి, మస్తుగున్నాయి. మస్తు అంటే మస్తు భయమైంది. వీడియో లాంగ్ ఎక్కువైపోతుంది. మీకు సెకండ్ పార్ట్‌లో మిగిలింది చెప్తా నేను. 5థ్ మంత్ నుంచి నా జర్నీ ఎట్లా జరిగింది, ఏంది అని జెప్పేసి. అండ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లో నేను ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ జేసినా, ఆఫ్టర్ డెలివరీ ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ జేసినా అని జెప్పేసి సెకండ్ వీడియోలో అయితే నేను క్లియర్‌గా చెప్తా. మీకు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎవరికన్నా ఒకరికి యూజ్ అయితదనే అనుకుంటున్నా. బట్ మిస్టేక్స్ నేను జేసినవి మాత్రం అస్సలు జేయొద్దు. థైరాయిడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూయించుకొని టాబ్లెట్ మాత్రం వాడండి. షుగర్ ఉన్నా ఏదున్నా ముందు నుంచి మనం వాడుతుంటేనే మన బేబీకైనా మనకైనా మంచిది. మంచిది. ప్లీజ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓపికతోని చూడండి నా వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.